అందరికీ నమస్కారం. నేను మీ వినయ్ కుమార్ అండి. ఈరోజు ఒక చక్కటి ఉద్యోగ అవకాశంతో నేను మీ ముందుకైతే రావడం జరిగింది. కంపెనీ నేమ్ వచ్చేసి ముత్తూట్ ఫైనాన్స్ అండి. సో ముత్తూట్ ఫైనాన్స్ నుంచి మనకు వీళ్ళు హైరింగ్ అయితే చేస్తున్నారండి. సో వీళ్ళు హైరింగ్ వచ్చేసి మనకు లోపల వచ్చేసి మనకు క్యాషియర్స్, అదేవిధంగా మనకు ఫీల్డ్ ఆఫీసర్స్, రకరకాలకు సంబంధించి మనకు వీళ్ళు హైరింగ్ అయితే చేస్తున్నారండి. సో వీళ్ళు క్వాలిఫికేషన్ వచ్చేసరికి మనకు ఎనీ డిగ్రీ అండి. సో ఎనీ డిగ్రీ మనకు కంప్లీట్ చేస్తున్నారు, ఎక్సెప్ట్ బీటెక్ తప్ప. వీళ్ళు బీటెక్ వాళ్ళని హైర్ చేయట్లేదండి. సో డిగ్రీలో ఎనీ డిగ్రీ వాళ్ళని మనకు వీళ్ళు తీసుకుంటున్నారు. సో బీటెక్ వాళ్ళని వీళ్ళు హైర్ చేయట్లేదు. సో వీళ్ళ లొకేషన్ చూసుకుంటే మనకు మదనపల్లి, చిత్తూరు, తిరుపతి, కడప. సో ఈ ఏరియాలో మనకు ప్రతి మండలాల్లో కూడా మనకు ముత్తూట్ ఫైనాన్స్ సంబంధించి బ్రాంచెస్ అయితే ఉన్నాయండి. సో ప్రతి బ్రాంచెస్లో కూడా మనకు వేకెన్సీ అయితే ఉన్నాయండి. సో శాలరీ చూసుకుంటే మనకు ఫస్ట్ వీళ్ళు మనకు హైరింగ్ అనేది ఇంటర్న్షిప్ సంబంధించి హైరింగ్ చేస్తున్నారండి. సో వీళ్ళందరినీ ఫస్ట్ మనకు ట్రైనింగ్ కోసం వీళ్ళని ఫస్ట్ హైరింగ్ ఇంటర్న్షిప్ ద్వారా మనకు హైర్ చేసుకోవడం జరుగుతుంది. ఈ ఇంటర్న్షిప్ పీరియడ్ వచ్చేసి మనకు 6 months వరకు పీరియడ్ ఉంటుందండి. ఈ 6 months పీరియడ్లో మనకు వచ్చేసి శాలరీ 10,000 నుంచి 12,000 వరకు శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా 6 months తర్వాత వీళ్ళని పర్మనెంట్ చేయడం జరుగుతుందండి. సో వీళ్ళకి ఒక్కసారిగా మనకు పర్మనెంట్ చేసిన తర్వాత శాలరీ అనేది 17,750 రూపాయల నుంచి 18,500 రూపాయల వరకు వీళ్ళైతే మనకు ఇవ్వడం అయితే జరుగుతుందండి. దీంతో పాటుగా మనకు బోనస్, అదేవిధంగా ఈఎస్ఐ, పిఎఫ్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. సో అదేవిధంగా మనకు వీళ్ళు మేల్ ఆర్ ఫిమేల్ బోత్ను కూడా మనకు ఎలిజిబుల్ చేసుకుంటున్నారండి. సో ఇక్కడ మనకు చూసుకుంటే హెచ్ఆర్ డీటెయిల్స్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తానండి. స్క్రీన్ మీద మీకు చూసుకున్నట్లయితే మనకు కనిపిస్తుంటుంది. అదేవిధంగా డిస్క్రిప్షన్లో కూడా ఇస్తానండి. సో అదేవిధంగా మనకు ఇంటర్వ్యూ ఎక్కడ జరుగుతుంది లొకేషన్ కూడా నేను మీకు స్క్రీన్ మీద ఆల్రెడీ మీకు చూస్తున్నట్టయితే మీకు తెలుస్తుంది. అదేవిధంగా నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తానండి. మీకు హెచ్ఆర్కి కాల్ చేసి పూర్తి వివరాలు కనుక్కొని మీరు జాయిన్ అవుతారని ఆశిస్తున్నానండి మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ సో మచ్.